ఎట్టకేలకు మన తోటలోకైతే కొత్త అతిథులు వచ్చేసినాయప్ప. ఈసారి వచ్చిన అరటి మొక్కలు చూస్తుంటే కొంచెం టెన్షన్ గానే ఉంది. ఎందుకో తెలుసా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజు మన కొత్త పంట కోసం అరటి మొక్కలు అయితే డెలివరీ అయ్యాయి. ఏ కంపెనీ మొక్కలు వచ్చాయి, వీటిని ఎక్కడ పెడుతున్నాము, అసలు కల్తీ మొక్కల గోల ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా, అసలు మిస్ అవ్వకండి. మనకు వచ్చినవి జీనన్ వెరైటీ ఎక్సెల్ మొక్కలు. మనం మొదటి నుంచి ఈ రకాన్ని నమ్ముకుని సాగు చేస్తున్నాం. కానీ పోయినసారి కొన్ని కల్తీ మొక్కలు కూడా కలిసి వచ్చాయి. అవి పెరిగి గెల వేసేదాకా మాకు తెలియదు. దానివల్ల కొంచెం లాస్ కూడా వచ్చింది. ఈ మొక్కలు ఎలా ఉంటాయో పంట పెరిగి గెల వేస్తే గానీ అసలు విషయం తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అందుకే ఈ మొక్కలను లైట్ గా ఎండ తగిలేలా చూసి ఒక చెట్టు కింద అయితే నీడలో సెట్ చేస్తున్నాం. వీటికి మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. రోజుకు కనీసం 3 సార్లు పైన నీళ్లు చల్లాలి. అప్పుడే ఈ మొక్కలు వాడిపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. రేటు విషయానికి వస్తే పోయినసారి ఒక్కో మొక్క 18 రూపాయలు పడింది. ఈసారి బిల్ ఎంత వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. మొక్కల దగ్గరికి ఏమైనా జంతువులు గాని కుక్కలు గాని రాకుండా చుట్టూ ఇలా సెట్ చేశాం. ఇక వీటిని తోటలో ఎప్పుడు నాటుతాం, నాటే ముందు మన తోటలో ఏమేం పనులు జరుగుతున్నాయి అనేది నా నెక్స్ట్ వీడియోలలో ఒక్కటిగా చూపిస్తా. ఆ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.